అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ఆంధ్రప్రదేశ్లో రాజధానిని ఆనుకుని బ్రహ్మాండమైనటువంటి టూరిజం సిటీ డెవలప్ కాబోతుంది. ఇది కొంచెం వినడానికి ఆసక్తిగా ఉన్నా కానీ ఆ ప్రాంతం మొత్తాన్ని కనుక డెవలప్ చేసేదానికి చూస్తే టైం పట్టొచ్చు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసింది. ఆ పైలట్ ప్రాజెక్టు ఒక జెయింట్ వీల్‌తో సహా అద్భుతమైనటువంటి రిక్రియేషన్ జోన్ క్రియేట్ చేయాలనేది టార్గెట్. దీనికి సంబంధించి టెండర్స్ ఆల్రెడీ ఫ్లోట్ అయినాయి. జూలై 3వ తారీఖుతో ఈ ప్రాసెస్ కంప్లీట్ కాబోతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే వెండర్స్‌ని సెలెక్ట్ చేసి 2 ఏళ్ళు టార్గెట్ పెట్టి, ఎందుకంటే 2028 జూలై, ఆగస్టు నాటికి కృష్ణా నది పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కరాల నాటికి ఈ భారీ జెయింట్ వీల్‌తో సహా ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్‌గా ఆవిష్కరించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని మ్యాప్స్ వచ్చినాయి. ఒకసారి మనం చూద్దాం. ఇది మొత్తం పైలట్ ప్రాజెక్ట్‌గా డెవలప్ చేయబోతున్నటువంటి ప్రదేశం ఏది అంటే, ఇది ఈ యెల్లో మార్కింగ్ కనిపిస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా పైలట్ ప్రాజెక్ట్‌గా డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ ఈ పింక్ మార్కింగ్ ఉన్నటువంటి ప్లేస్‌లోనే అమరావతి ఐ అంటే జెయింట్ వీల్ అన్నారు కదా, భారీ జెయింట్ వీల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబోతుంది. ఈ ప్రదేశం ఇక్కడ మనం ఒకసారి గమనించి చూస్తే, ఇప్పుడు వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఇదనమాట NH16కి ఇది కనెక్ట్ అయింది. ఇంకా కొంచెం అవతలకి వెళ్తే ఈ దిగువకి టూరిజం బేస్డ్ డెవలప్మెంట్ జరిగినటువంటి భవానీ ఐలాండ్ కనిపిస్తుంది. కృష్ణా నదిలో ఇలాగా అంటే బ్యాక్ వాటర్స్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్లో ఇలాంటి పెద్ద ఐలాండ్స్ 6 ఐలాండ్స్ ఉన్నాయి. 20-30 ఐలాండ్స్ ఉన్నాయి. అందులో పెద్ద ఐలాండ్స్ 6 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఒక్క ఐలాండ్ సైజ్ చూస్తే కనుక 2 స్క్వేర్ కిలోమీటర్ అంటే 2 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నటువంటి స్పేస్ అనమాట. ఈ స్పేస్ మొత్తాన్ని కూడా ఒక టూరిజం జోన్గా డెవలప్ చేయబోతుంది. మధ్యలో నుంచి సన్నని పాయలాగా కృష్ణానది నీళ్ళు ఇలా ప్రవహిస్తూ ఇటు వెళ్తాయి. సో అటు ఇటు వాటర్ ఉంటుంది అనమాట. మధ్యలో ఒక కాలువలాగా ఉంటాయి. ఇలాంటి లొకేషన్స్ని మనం ఏదో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాం కదా, అలాంటి రిక్రియేషన్ ఇక్కడ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇటు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇటువైపు ప్యారలల్గా డెవలప్మెంట్ ఉంటుంది, ఇటువైపు ప్యారలల్గా డెవలప్మెంట్ ఉంటుంది. ఇటు నుంచి అటు కృష్ణానదికి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ తరహాలో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే భారీ ప్రణాళికను ఒకసారి ఇక్కడ చూస్తే మీకు క్లియర్ పిక్చర్ అర్థమైపోద్ది. ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్లేస్. ఈ ప్లేస్ని జూమ్ చేసి చూస్తే ఇగో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం 9 నగరాలుగా అమరావతిని డివిజన్ చేశారు కాబట్టి, అందులో ఒకటి చూస్తే ఇక్కడ మీడియా సిటీ, 2 స్పోర్ట్స్ సిటీ, 3 గవర్నమెంట్ సిటీ, 4 జస్టిస్ సిటీ, 5 ఫైనాన్స్ సిటీ, 6 నాలెడ్జ్ సిటీ, 7 ఎలక్ట్రానిక్ సిటీ, 8 హెల్త్ సిటీ, 9 ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పెట్టినటువంటి టూరిజం సిటీ. అంటే కృష్ణా రివర్ ఫ్రంట్ ఏరియాను మొత్తాన్ని కూడా టూరిజం బేస్డ్ జోన్గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. అందులో మిడిల్ పార్ట్ అంటే ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ సిటీకి అతి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ని ఫస్ట్ డెవలప్మెంట్ జోన్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇది కృష్ణా బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజీ. మనం భవానీ ఐలాండ్గా చెప్పుకునేటువంటి ప్లేస్ కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. ఇలాంటివి ఇవన్నీ మార్క్స్ అన్నీ కూడా ఐలాండ్సే. చూసారు కదా, పెద్ద పెద్ద ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పటివరకు దానిపైన ఫోకస్ చేయలేదు. కారణాలు ఏవైనా కావచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయి ఉండొచ్చు, లేదా ఎవరో పట్టించుకోకపోయి ఉండొచ్చు, సరైనటువంటి ప్లానింగ్ లేకపోయి ఉండొచ్చు. ఇవన్నీ కారణాలు కావచ్చు. కానీ ఈసారి మాత్రం ఒక సమగ్ర ప్రణాళికతో డిజైన్ చేశారు. ఇది 3వ తారీఖుతో బిడ్స్ క్లోజ్ అయిపోతున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ ఇందులో ఈ బిడ్స్ ప్రకారం చేసేటువంటి ప్రణాళిక ఏంటంటే టోటల్ రివర్ ఫ్రంట్ ఏరియా అంతా కూడా ఈ విధంగా డెవలప్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇమేజెస్, బట్ లేటెస్ట్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ బిడ్స్ క్లోజ్ అయినాక రివీల్ అవుతాయి. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే APCRDA రిలీజ్ చేసినటువంటి, AGICL రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక కేవలం ఆ ఏరియాలో ఏమేమి రావాలనేటువంటి ప్రపోజల్స్ ఇచ్చారు. దాన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి ప్రపోజల్స్ ఇప్పుడు ఈ బిడ్స్లో వస్తాయి అనమాట. మాస్టర్ ప్లాను, DPR, ఫైనాన్షియల్ ప్లాను, ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ఫర్ పైలట్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా ఇందులో చేస్తారు. ఇదిగో సక్సెస్ఫుల్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పైలట్ ప్రాజెక్ట్ బిఫోర్ కృష్ణా పుష్కరాలు 2028 కల్లా ఇది కనుక కంప్లీట్ అయితే కనుక అద్భుతమైనటువంటి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును మనం చూసినట్టు. పైగా 27 కిలోమీటర్ల స్ట్రెచ్ని డెవలప్ చేయాలని భావిస్తున్నారు. అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 27 కిలోమీటర్లు అవుతుంది అనమాట. ఇంత పెద్ద స్ట్రెచ్ దేశంలో బహుశా ఎక్కడా ఉండదు. అవతల వైపు విజయవాడ నగరం ఉంటుంది, యువతల వైపు అమరావతి నగరం ఉంటుంది, మధ్యలో కృష్ణానది. ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ అర్బన్ క్లస్టర్ను చూసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ని చెప్పుకోవడానికి కొంచెం అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా ప్రతి నగరం డెవలప్ అయ్యే దశలో ఇలానే ఉంటుంది. విదేశాల్లో మనం ఈరోజు చూస్తున్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా, మెరీనాలు అన్నీ కూడా ఆ విధంగా డెవలప్ అవుతూ వచ్చినాయి. సో ఇంటిగ్రేటెడ్ రివర్ ఫ్రంట్ ప్లానింగ్ అండ్ అర్బన్ డిజైన్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ విత్ నేటివ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ ప్లాంట్స్,
టూరిజం అండ్ రిక్రియేషన్ డెవలప్మెంట్, పబ్లిక్ స్పేసెస్ అండ్ వాటర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్, మొబిలిటీ ఇంప్రూవ్మెంట్స్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, అలానే ఫుడ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 3D విజువలైజేషన్స్, వాక్ త్రూస్ అండ్ కాన్సెప్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం చేశారు. ఇవన్నీ డెవలప్ చేయాలంటే ఇది మొత్తం ఉద్దండరాయనపాలెం దగ్గర వచ్చేటువంటి స్ట్రెచ్ అవుతుందన్నమాట. 7 ఐలాండ్స్, డెవలప్మెంట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 27 కిలోమీటర్స్ రివర్ ఫ్రంట్, అది కూడా 7 ఐలాండ్స్ కవరింగ్ 20 స్క్వేర్ కిలోమీటర్స్ రేడియస్, అంటే 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండేటువంటి 7 ఐలాండ్స్ని ఈ టూరిజం ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేయబోతున్నారు. సో ఒక్కసారి ఊహించుకోండి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ. ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి ఒకటి, అలానే రివర్ ఫ్రంట్ 3 కిలోమీటర్స్, ఇక్కడ మెరీనా డెవలప్మెంట్ ఒక 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ మెరీనా అంటే చిన్న చిన్న బోట్స్ ఉండేవి, ఇట్లాంటి జెట్టీస్ ఉండేటువంటి వాటిని, చిన్న వాటిని మెరీనా ఫ్రంట్ అని చెప్పండి. ప్రైవేట్ బోట్స్ కూడా రేపొద్దున మెయింటైన్ చేయొచ్చు. 1 కిలోమీటర్ మెరీనా ఫ్రమ్ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం టువర్డ్స్ ఉద్దండరాయనపాలెం, కంప్లీట్ ఇంజనీరింగ్ డిజైన్స్, కాస్ట్ అండ్ ఎస్టిమేట్ స్టాండర్డ్, ఇవన్నీ ఈ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆ బిడ్డింగ్లో ప్రాసెస్ చేశారన్నమాట. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి బిడ్డింగ్స్ ఇస్తారో, ఎంతెంత కోట్ చేస్తారో, దానిలో ఏది రాష్ట్ర ప్రభుత్వం వేటిని ఫైనల్ చేయబోతుంది అనేది వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక పీపీపీ మోడల్లో, ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టేది కాదు, ల్యాండ్స్కేప్ ఇవ్వడము, కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేసేది. మిగతా అంతా కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియ అనమాట. లీజ్ బేసిస్లో కడతారు. ఇప్పుడు ఆల్రెడీ 169 crores 159 crores లెక్కేశారు. జైంట్ వీల్, ఫెర్రిస్ వీల్ అని చెప్పారు అంటారు కదా, అమరావతి ఐ పేరుతో. దానికి 160 కోట్లు పెట్టి ఆ బ్లాక్ అంతా కూడా డెవలప్ చేస్తే ఒక కాంట్రాక్ట్ సంస్థ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. క్రియేట్ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, బిల్డ్ ఏ వరల్డ్ క్లాస్ అర్బన్ ఐడెంటిటీ ఇన్ అమరావతి క్యాపిటల్ సిటీ, డెవలప్ ఇంక్లూజివ్ పబ్లిక్ స్పేసెస్ ఆఫ్ ఆల్ ఏజెస్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇక్కడ రిక్రియేషన్ అయ్యే విధంగా ఉండేదాన్ని ఒక రెవెన్యూ జనరేషన్ మోడల్లో కనీసం ఒక 30 సంవత్సరాలు లీజు పద్ధతిలో ప్రభుత్వం ఇస్తుంది. అవి డెవలప్ చేసి వాటి నుంచి పన్నులు వసూలు, అంటే రుసుమును వసూలు చేసుకోవడం ద్వారా ప్రైవేటు సంస్థలు గెయిన్ అయ్యాడు. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి గెయిన్ అయ్యాడు. అంటే మనం టోల్ ఫీజులు ఎలా కడుతున్నామో అక్కడ విజిటింగ్కి వెళ్ళినప్పుడు, పార్కులకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఫీజులు కానీ, ఈ టికెట్స్, ఈ రెవెన్యూ, ఇదంతా కూడా వీళ్ళు జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనకి కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. జూలై 3వ తారీఖుతో ఈ బిడ్డింగ్ క్లోజ్ అయిపోతే 15 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో L1గా ఎవరెవరు నిలుస్తారు, ఏ కాంట్రాక్ట్లు ఎవరు దక్కుతాయి అనేది ఈ 15-20 రోజుల్లో తేలిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఆగస్టు కల్లా పనులు ప్రారంభించాలి. 24 నెలల టార్గెట్ పెట్టుకుని వీటిని కంప్లీట్ చేస్తే కూడా 2027 జూన్ లేదా జూలై నాటికి కృష్ణా పుష్కరాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికల్లా వీటన్నిటిని రెడీ చేయాలనేటువంటి టార్గెట్ ఉంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి జూలై ఎండింగ్ లోపు ఎవరికి వాళ్ళకి LOAలు హ్యాండ్ ఓవర్ చేసి ఇమీడియట్గా పనులు మొదలుపెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.